వీళ్ళని స్టూడెంట్స్ అంటారా? సంవత్సరం పొడుగున చదివి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అదే క్వశ్చన్ పేపర్లని చించేసి రోడ్డు మీద పడేసి ఇదేనా చదువు? ఇదేనా సంస్కారం? చాలామంది దీన్ని సెలబ్రేషన్ అంటారు. దీన్ని సెలబ్రేషన్ అంటారు బాస్, వాల్యుయేషన్ అంటారు. దీన్ని సైకాలజీలో ఇంకేమంటారు తెలుసా? సింబాలిక్ రిజెక్షన్ బిహేవియర్. అంటే నాకు దీంతో పని అయిపోయింది, ఇంక ఇది అవసరం లేదని చించి పడేయడం. ఇంకోటి ఏంటి తెలుసా? సివిక్ ఇరెస్పాన్సిబిలిటీ బిహేవియర్. అంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ కదా, ఏం పెద్ద గౌరవించాల్సిన అవసరం లేదని చెప్పి. నిజమైన సెలబ్రేషన్ అంటే ఏంటి తెలుసా? క్రికెట్ మ్యాచ్ గెలిచాక క్రికెట్ బ్యాట్ విరక్కొట్టరండి, అది దాన్ని గౌరవిస్తారు. బ్యాడ్మింటన్ ఆడిన తర్వాత ఆ ర్యాకెట్ని ఎవరు విరక్కొట్టరు, దాన్ని గౌరవిస్తారు. అలాగే సంవత్సరం పొడుగున చదివి మనకింత సంస్కారం నేర్పిస్తున్న చదువుని దయచేసి మీరు చించేసి మీ బతుకులు రోడ్డు మీద పడేస్తున్నారు. కాలికి పుస్తకం తగిలితేనే మనం కళ్ళకత్తుకుంటాం కదా, అలాంటిది మీరు రోడ్డు మీద పేపర్లన్నీ చించేసి పడేస్తే ఎంతమంది తొక్కుంటూ వెళ్ళి నెక్స్ట్ డే జిహెచ్ఎంసీ ఒక్కరికి మనం ఎందుకు పని పెడుతున్నాం? ఇదేనా మీ రెస్పాన్సిబిలిటీ? పేరెంట్స్ అందరికీ మనవి, మీ పిల్లలు కనుక మీతో వస్తున్నప్పుడు మేక్ షూర్ ఇది జరగకుండా చూడండి. మనం సివిక్ సెన్స్ పెంచాల్సిన బాధ్యత మనది. అలాగే స్కూల్ వ్యాన్స్లో పిల్లల్ని తీసుకొని వస్తున్నప్పుడు కూడా దయచేసి పిల్లలు ఎగ్జామ్ లాస్ట్ రోజు చించేసి పడేసే విధంగా చేస్తుంటే ఇమీడియట్ యాక్షన్ మాత్రం తీసుకోండి. ఇది మనం మన దేశాన్ని కాపాడుకుంటూ మనం పిల్లలకి నేర్పాల్సిన బాధ్యత ఇది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైనంత మందికి షేర్ చేసి మన దేశాన్ని, పిల్లల్లో సివిక్ సెన్స్ని పెంచే బాధ్యతను మనం తీసుకుందాం. థ్యాంక్ యూ.